హాయ్ ఫ్రెండ్స్, ముందుకైతే మన వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఎందుకంటే ఈరోజు అయితే మన వాల్వో రైడర్ మహేష్ అన్న అయితే హైదరాబాద్ టు భువనేశ్వర్ వెనక బస్సు కనిపిస్తుంది కదా, ఎక్స్ప్రెస్ లైన్. ఆ బస్సులో అయితే ఇలా అన్న అయితే రైడ్ అయిపోతుండు. అన్న వీడియోని అయితే స్కిప్ కాకుండా మినిమం ఇది మండేనో, మ్యాక్సిమం మండేనైనా మంగళవారం అయినా వచ్చేస్తుంది. ఈ 2 రోజుల్లోనైతే అన్న అయితే ఇప్పుడు బయలుదేరుతుండు కాబట్టి ఆయనకు జర్నీయే పొద్దుగాల అవుతుంది. ఎడిటింగ్ గిట్ట మొత్తం అవడంతో ఎంత కాదన్నా సోమవారం నైట్ అనుకోండి, అప్పుడైతే వీడియో అయితే అన్న అయితే వదులుతాడు. మనకు రూట్ అనేది చూపిస్తూ ఉంటారు కదా అన్న. ఈరోజు అయితే ఇక అన్న అయితే భువనేశ్వర్ మన ఎక్స్ప్రెస్ లైన్ బస్సులో అయితే పోవడం అయితే జరుగుతుంది. నేనైతే ఇక్కడ అన్నకు గ్యారేజ్ కనుక వచ్చాను. అన్నతోను మామూలుగా కలిసిపోదాం. బస్సులు కూడా మనం చూడడం చాలా పెద్ద బస్సులు ఉంటాయి కదా అన్న, పోయే బస్సులన్నీ. ఆ బస్సులను కూడా మనం చూస్తూ ఉంటాం అన్నట్టు. ఎందుకంటే మీకు కూడా చూపించాలి కదా, అప్పుడప్పుడు రైడ్ అయ్యండి, ఏం కాదు, బాగుంటుంది. దూరం ప్రయాణాలు చేస్తే మనం ఉన్నది ఒక జిందగీ, తర్వాత ఉంటామో పోతామో తెలియదు. ఉన్నంత వరకు ఎంజాయ్ చేద్దాం, చూద్దాం, మంచిగా ఉంటుంది. అన్న వీడియో అయితే మీరైతే వాల్వో రైడర్ మహేష్ని అయితే మర్చిపోకండి. వీడియో మొత్తం పూర్తిగా భువనేశ్వర్ వరకు ఆ రైడ్ అనేది చూపిస్తూ ఉంటాం. మొత్తం చేంజింగ్లు ఉంటాయి. వేరే బస్సులను మామూలుగా చిన్న ట్రావెల్స్ పోతూ ఉంటాయి కదా, రూట్లో అయితే ఏమైనా మిరాకిల్ కూడా జరుగుతూ ఉంటాయి, అవి కూడా చూద్దాం. సరే, వీడియో కోసం అయితే మనం ఎదురు చూద్దాం. ప్రజెంట్ అయితే మనం వచ్చినాం కాబట్టి ఇక్కడ ఇక బస్సు కాడ కొన్ని వర్క్ అయితే జరుగుతుంది. ఆ వర్క్ను మనము చిన్నగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. లోకల్ బాయ్ లింగా ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడే మన భాషాబాయ్ అయితే వచ్చిండు. ఆ వైరింగ్ కిట్ వేస్తుండు. ఎందుకంటే మనం ఫోకస్ ల్యాంప్లు వేసినాం కదా, వైరింగ్ అంతా కొత్తది వేస్తేనే నీట్గా బాగుంటుంది. లేకపోతే ఏంటంటే మళ్ళీ పాతది వేసినాం అనుకో, మళ్ళీ ఏమన్నా షార్ట్ సర్క్యూట్లో ఫెయిల్ అయ్యి కూడా మళ్ళీ బల్బులు ఎగిరిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొత్తదైతే మొత్తానికైతే కొత్తదైతే వేస్తారు. 4 నుంచి 5 మీటర్ల వైర్ అయితే తెచ్చిండు. చూస్తారు కదా ఎంత పెద్దగా ఉందో. ఆ వైర్ అంతా ఇప్పుడు దానికి వేయాలి. మొత్తం దాని సైడ్ నుంచి లోపల నుంచి తీస్తుండు అన్న అయితే. ఇది కూడా మరి ఎండలకు వస్తుందో రాదో. ఫ్యాన్ అయితే అన్న మళ్ళీ డ్రిల్ వేసి ఇంకోటి ఫిట్ చేపిస్తున్నాం. ఇప్పటికీ 2 ఫ్యాన్లు అయితే మారినాయి మన క్యాబిన్లో. చూడాలి ఇంకెలా ఉంటుందో. ఏసీ ఉన్నది కానీ ఏమైందంటే ఎండకు ఏసీ అనేది సరిగా రావట్లేదు. ఆ ఏసీకి తట్టుకోలేకనే ఇలాంటి ఫ్యాన్లు ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. మొత్తానికి ఫ్యాన్కి అయితే హోల్స్ పెట్టినాం. నెక్స్ట్ బిట్ మార్చి అయితే మనం నట్ బోల్ట్ ఫిట్ చేసేది బిట్ వేయాలి. ఆ బిట్ వేసి డైరెక్ట్ పైన క్యాబిన్కి అయితే 2 హోల్స్ పెట్టినాం అనుకో, పైన మొత్తానికి అయితే సెట్ అయిపోద్ది. ఇంకా ఫ్యాను ఎలా తిరుగుద్దో చూద్దాం. మొత్తానికి ఫుల్ సక్సెస్గా ఫ్యాన్ అయితే తిరుగుతుంది. గాలి అయితే అంతగా రాట్లేడు. అందులో ఒకటే చూస్తుండు ఫ్యాన్కి వెళ్ళి. అయితే లూజ్ కనెక్షన్ ఉన్నట్టుంది. అన్న ఒకటే చూస్తుండు దానికి వెళ్ళి. మళ్ళీ ఫోకస్ ల్యాంపులు తీసిండు. ఇవి నెక్స్ట్ ఇవే ఫిట్ చేస్తారంట. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా ఫ్యాన్ 100% సక్సెస్ఫుల్గా అయిపోయింది. చాలా నీట్గా ఫిట్ చేసిండు మన భాషాబాయి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇంకా కిందికి అయితే దిగి రైట్. ఇప్పుడే అలాగే ఆ ఫోగ్ ల్యాంపులు కూడా చెక్ చేస్తుండు అన్న, వస్తాయా రావా, వైర్ ఎంత పడుతుంది, ఆ బోల్టులు వస్తాయా రావా, అట్లనే చూస్తుండు. ఫోగ్ ల్యాంపులు ఏంటంటే మన వెహికల్కి వేసినప్పుడు నైట్ పూట చాలా నీట్గా కనపడుతుంది. రోడ్డు మీద చీమ కూడా కనపడుతుంది అంత నీట్గా. ఎందుకంటే మనకు ప్రైవేట్ ట్రావెల్స్ కాబట్టి మనం కొంచెం స్పీడ్లో ఎక్కువ తక్కువ ఉన్నా కానీ ఇబ్బంది లేకుండా డ్రైవర్కి ఫోకస్ ఎంత కనపడితే అంత నీట్గా డ్రైవ్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు ల్యాంప్ అనేది ఎంత నీట్గా తిరిగితే అంత నీట్గా డ్రైవింగ్ చేయగలుగుతాం. మనకు కూడా చాలా బాగుంటుంది. ల్యాంపులు కానీ వైఫర్లు కానీ చక్కగా పనిచేయలేదనుకో, నైట్ పూట డ్రైవింగ్లో చాలా రిస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే మనిషికి ఏదైనా సానుకూలంగా అనుకూలంగా అన్నీ కరెక్ట్ ఉంటే ఏదైనా హ్యాపీగా వెళ్ళిపోద్ది. మన ప్యాసింజర్లకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకోసమే బస్సులకు అయితే ఇలాంటివి వేసుకుంటాం. ఎందుకంటే సేఫ్టీ ఇంపార్టెంట్. అట్లని ఊకే అయితే ఫోగ్ ల్యాంపులు ఆన్ చేయరు. ఎప్పుడో ఎంటీగా రోడ్లు ఖాళీ ఉండి మరీ బాగా కనిపించట్లేదు అన్నప్పుడే ఈ ఫోగ్ ల్యాంప్స్ అనేటివి వాడతారు. లీగల్గానే వాడతారు. ఇల్లీగల్గానే అయితే ఊకే ఎప్పుడు పడతానైతే అప్పుడు వేయరు. ఎందుకంటే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు వేసినా కానీ ఇట్లా ప్రాబ్లం అయిపోద్ది. ఎందుకంటే ఎదురొచ్చే సింగిల్ వేలో అయితే అసలు ఫోగ్ ల్యాంప్ అయితే యూజ్ చేయరు. డబల్ వేలో ఉన్నప్పుడే యూజ్ చేస్తారు. అలాగే చిన్న బల్బ్ అయితే ఒకటి మిగిలిపోయింది లాస్ట్కు. ఈ లెఫ్ట్ సైడ్లో ఒక బల్బ్ వేసుకుంటే తీస్తుండి చూస్తారు కదా, ఆ ఒక్క బల్బ్ వేసుకుంటే మనకైతే టెన్షన్ ఉండదు. నైట్ కూడా చాలా నీట్గా కనపడుతుంది. ఇంకా ఎక్సలెంట్ వర్క్ అయితే చేసిండు అన్న. అయితే ఇలా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు నీట్గా వర్క్ అయితే చేపిస్తారు. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు అయితే చాలా అలర్ట్గా ఉంటారు. మైనర్ రిపేర్లు అనేవి ఎప్పటికప్పుడు చాలా బాగా చేపిస్తారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.